వారాంతపు పలుకుల పేరుతో పిచ్చి పలుకులు పలికినటువంటి పిచ్చి కుక్క రాధాకృష్ణ ఒక మనిషి జన్మ ఎత్తి వేరే వాళ్ళకి ఊడిగం చేస్తూ రాజకీయ వ్యభిచారిగా మారి తన రాజకీయ అవసరం కోసం తను పనిచేస్తున్నటువంటి యజమాని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పార్టీని పదే పదే కించపరుస్తూ రోజు ప్రచురించేటటువంటి వార్తలు కాక మళ్లీ వారాంతపు పలుకుల పేరుతో గజ్జి పట్టినటువంటి ఈ పిచ్చి కుక్క మా మహిళలని మా భార్యలని కించపరుస్తూ తను చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మహిళల గురించి మన భార్యల గురించి మాట్లాడేటటువంటి దుర్మార్గమైన స్థాయికి ఈ పత్రిక దిగజారిపోయింది. ఈ పత్రికని ఈ టీవీని నిజంగా అయితే దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. పత్రికా విలువను మరిచి రాష్ట్ర మహిళలను అవమానించే విధంగా ప్రచురణ చేయడం, ప్రసారం చేయడం చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యాన్ని ఏపీఎన్ రాధాకృష్ణ గారి టీము అపహాస్యం చేసింది అని ప్రజలకు తెలియపరచాలని ఉద్దేశంతో వచ్చాం. మా పార్టీకి సంబంధించినటువంటి మహిళలను, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా నీ జర్నలిజాన్ని ప్రక్క పొంతలు తొక్కిస్తా ఉన్నావు. ఎటుపోతా ఉంది ప్రజాస్వామ్యం? తప్పుడు రాతలు రాసినటువంటి రాధాకృష్ణ గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు బహిరంగ తన పత్రిక ద్వారా క్షమాపణ చెప్పి మహిళలకి కేవలం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.